मंगलम मंगलम विद्या मंगलम 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 शुभा मंगलम श्री वरसिद्धि विनायक स्वामी देवताभ्यो नमः। गुरु विघ्नेश्वर महाराज की जय। गुरु विघ्नेश्वर महाराज की जय। गणपति बप्पा मोरया। गणपति बप्पा मोरया। जय बोलो गणेश महाराज की जय। बोलो गणेश महाराज की जय। बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। आत्मपरिश्रम यानी कानिक पापानि जन्माद्यश्च काट्यानि प्रसिद्धि कृष्ण पदे पदे पापोहं पापकर्माणं पावाहं पापसुभं त्रायिमां कृपया देव शरणागतवत्सले अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम। श्री 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 महागणपति देवताभ्यो नमः। ఇది చాలా ఉంది యాక్చువల్ గా రేట్లు కాదు టోటల్ ఫ్లాట్ వేసి పైన ఎవరైనా హిందుత్వం మీద పూజలు కదా అవన్నీ కార్యక్రమాలు చేయడం రూమ్స్ అవన్నీ పెట్టి ముందర షాప్స్ వేసేసి రేట్లతో కాంట్రాక్ట్ ఏం చేసినట్టే గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామంలో గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేయడానికి లక్షలాది మంది గణేష్ సందర్భంగా తెలంగాణ ప్రజలకు జిల్లా ప్రజలకు నా నియోజక ప్రజలందరూ కూడా పేరు శుభాకాంక్షలు. గణేష్ మంటపాలు గణేష్ ఉత్సవాలకి ఒక ఐక్యమత్యానికి పద్ధతిగా దైవకం ఆధ్యాత్మికంగా దాన ధర్మాలు చేస్తూ అన్నదానాలు చేస్తూ ఐక్యతతో యువత ముఖ్యంగా యువత ముందు పోవడానికి ఎంతో ఉపయోగపడతా ఉంది. స్వాతంత్ర ఉద్యమంలో కూడా బాలగంగాధర తిలక్ గారు ఈ వేదికలను స్వాతంత్రాన్ని రావడానికి ఉపయోగించారు. తెలంగాణ ఉద్యమంలో కూడా మేమందరం ఆ రోజు ఈ మంటపాల ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా యువకులు మమేకం చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర అభివృద్ధిలో యువత మంచి మార్గంలో ప్రయాణించడానికి ప్రతి ఒక్క మనిషి ముఖ్యంగా చాలా మంది సీనియర్ సిటిజన్స్ కూడా ఈ ఆధ్యాత్మికంగా ఎన్నో కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇంకా ఈ నవరాత్రుల తర్వాత ఇంకా ప్రతి ఒక్క ఇంట్లో కూడా 9 రోజులు పూజలు చేసి అదే ధ్యానంతో ఇంకా మంచి కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం. మనం ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా మొట్టమొదటి నిర్వహించేది
గణేష్ అందుకే ఈ మహబూబ్నగర్లో గణేష్ ఉత్సవ సమితి మీటింగ్ పెట్టుకోవాలంటే హోటల్లో పెట్టుకుంటున్నాము, మేము అక్కడ షాపులలో పెట్టుకుంటామని పెద్దలందరూ కూడా ఉత్సవానికి పెద్దలు పంపిస్తే కానీ ఈరోజు గణేష్ భవనాన్ని ఇక్కడ నిర్మించుకొని గణేష్ భవనాన్ని పూజ నిర్మించుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. యువకులందరూ ఇక్కడనే వచ్చి నమోదు చేసుకొని పోవడం అనేది ఇంకా చాలా మంచిది. కనుక మనం ఇంకా ఇలాంటి దైవ కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవాలి, మంచి పనులు చేయాలి. గణేష్ పండుగ సందర్భంగా ప్రతి మనసులో చెడుని తీసేసి మంచి చేద్దాం, 10 మందికి సహకారం చేద్దామని దిశగా ప్రయత్నిస్తే వాళ్ళ కుటుంబాలు కూడా ఇంకా మంచిగా ఉంటాయి. మరొకసారి అందరికీ కూడా పేరు శుభాకాంక్షలు.